ఈ బ్యూటిఫుల్ లెహెంగా 8 ఇయర్ ఓల్డ్ పాపకి స్టిచ్ చేసిందండి. డీటెయిలింగ్ అంతా చాలా ఇచ్చాను. పైపింగ్ గానీ, నెక్ గానీ వచ్చింది. ఈ క్లాత్ అంతా మేము వాసవిలో తెచ్చాము. గుంటూరు వాసవిలో. ఈ హ్యాండ్స్‌కొచ్చేసి యెల్లో పైప్, టాప్‌కి, బాటమ్‌లో గ్రీన్ పైపింగ్ ఇచ్చాను. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ లెహెంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నామండి. ఇది డీటెయిలింగ్ కోసం 1/2 మీటర్ తీసుకున్నాము. కాటన్ ఫ్యాబ్రిక్, కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ 1 మీటర్, క్రేప్ ఫ్యాబ్రిక్ లెహెంగా కోసం 3 మీటర్స్ తీసుకున్నాము. షోల్డర్ వచ్చేసి దీనికి 5.5 ఇంచెస్ పెట్టాను. షోల్డర్ డౌన్ కూడా 5.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ కోసం. ఇది వచ్చేసి ఇంకా ఎవరికి వాళ్ళ చెస్ట్ మెజర్మెంట్ అండి. చెస్ట్ బై 4 చేసి ప్లస్ 2 ఇంచెస్ స్టిచ్చింగ్ మార్జిన్ కోసం అండ్ ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. టోటల్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ పెట్టాను. పైనుంచి కిందకి 5.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అది వదిలేసి మిగిలిన దాంట్లో హాఫ్ దగ్గర వేస్ట్ మెజర్మెంట్ చేసుకుంటున్నాను. అది 7 ఇంచెస్ తీసుకున్నాను. బాటంలో 9.5 ఇంచెస్ తీసుకున్నాను ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్. ఇవన్నీ జాయిన్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి పైనుంచి హాఫ్కి మార్క్ చేసుకొని 1 ఇంచ్ తీసుకొని ఇలా కర్వ్ తీసుకున్నాను. ఇదంతా కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 3 ఇంచెస్ డౌన్ తీసుకుని కింద కూడా 3 ఇంచెస్ విడ్తే పెట్టుకొని కర్వ్ ఇచ్చుకున్నాను. ఇది బ్యాక్ అనమాట. ఫ్రంట్ నెక్ కోసం 3 ఇంచెస్ సేమ్ మార్క్ చేసుకొని లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ వరకు తీసుకున్నాను. గ్రీన్ పార్ట్ వేయాలి కదా డీటెయిలింగ్ కోసం, దానికోసం పైన 4.5 ఇంచెస్ పెంచుకున్నాను. పైనుంచి కిందకి 9 తీసుకున్నాం కదా, 9కి మిడిల్లో ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి 4 ఇంచెస్ తీసుకున్నాను. కర్వ్ వచ్చేలా డ్రా చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నుంచి 4 ఇంచెస్ యాక్చువల్ నెక్ అనమాట ఇది. ఇలా కర్వ్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి హాఫ్ ఫోల్డ్ చేసి డ్యాబ్ చేస్తే అటువైపు కూడా మీకు ఎలా ఉందో అలా డిజైన్ వచ్చేస్తుంది. ఇలా బోత్ సైడ్స్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్స్ చూద్దాము. పైన 7 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసరికి 9 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్ లెంత్ అంటే 8 ఇంచెస్ వస్తుంది మనకి స్టిచ్చింగ్ అయిపోయాక. అక్కడ 2 ఇంచెస్ డౌన్ చేసుకున్నాను. కింద విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా ఒక కర్వ్ తీసుకొని 2 జాయిన్ చేసుకుంటున్నాను. పఫ్ కోసం పైన ఒక 3 ఇంచెస్ లీప్ పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. 4 పార్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట. బ్యాక్ అండ్ ఫ్రంట్ బోత్ వస్తాయి. అట్లా 4 ఫోల్డ్ చేశాను కదా. దీన్ని మళ్ళీ నేను క్లియర్గా డ్రా చేసుకొని ఎల్లో పైపింగ్ వేస్తున్నాను అనమాట. ఫస్ట్ రౌండ్గా ఎల్లో పైపింగ్ లైనింగ్కి వేశాను. ఇది ఫోల్డ్ చేసినప్పుడు ఫ్రీగా వెళ్ళడానికి కట్స్ పెట్టుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా మంచి సైడ్ పైకి పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఆ స్టిచ్చింగ్ పైపింగ్ ఎట్టయితే స్టిచ్ చేసామో అది కిందికి పెట్టుకొని ఎలా పైపింగ్ చేసిన దాని మీదే స్టిచ్ వేసుకున్నాను. మధ్యలో ఎక్సెస్ పార్ట్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఎప్పుడైనా కర్వ్ నెక్స్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇలా ఫ్లిప్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కట్స్ పెట్టుకోవాలి. పైపింగ్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి.
ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకున్నాను. ఎక్సెస్ పార్ట్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ మధ్యలో వచ్చే డిజైన్ కంటే కొంచెం పెద్ద ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఆ ఎక్సెస్ ఫ్యాబ్రిక్ అనేది దీనికంటే 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకున్నాను అటువైపు ఇటువైపు. ఇప్పుడు దీని మీద నెక్ని మళ్ళీ డ్రా చేస్తున్నాను అనమాట. దీనికి కూడా పైపింగ్ అలాగే చేస్తున్నాను. ఇందాక కింద అటాచ్మెంట్ దగ్గర ఎట్లా చేశాను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ లోపల డీటెయిలింగ్ పార్ట్ కోసం 12 ఇంచెస్ విడ్త్ 12 ఇంచెస్ లెంత్ ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాను. దాన్ని అలాగే రివర్స్లో పెట్టాను. ఇందాక ఎల్లోది ఎలా స్టిచ్ చేశానో అలాగే ఈ పైపింగ్ ఎక్కడైతే స్టిచ్ చేసామో సేమ్ లైన్లో ఇది కూడా స్టిచ్ చేయాలి. అయిపోయాక మధ్యలోది కట్ చేసుకుంటున్నాను. ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం అటాచ్ చేయాల్సిన ఎల్లో పార్ట్ వరకు కట్ చేసుకుంటున్నాను ఎక్సెస్గా ఉన్న గ్రీన్ ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేయాలన్నమాట. కరెక్ట్గా పెట్టుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకొని రౌండ్గా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. సేమ్ డిస్టెన్స్ ఉండాలి. ఎల్లో పార్ట్ ఇటువైపు ఎంత ఉందో అటువైపు అంతే ఉండాలి. అది చూసుకొని కరెక్ట్గా పిన్స్ పెట్టుకోండి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసి వెనక ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి నెక్ ఫినిషింగ్ కోసం. అయిపోయాక బాటంలో 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఫస్ట్ అక్కడ స్టిచ్ వేసాను రెండింటిని జాయిన్ చేసుకుంటూ. తర్వాత అలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసాను. బ్యాక్ నెక్ కూడా సేమ్ ఫ్రంట్ నెక్ లాగే ఫస్ట్ నెక్ స్టిచ్ చేసి తర్వాత కట్ చేసి ఫ్లిప్ చేసి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని కింద బార్డర్ కూడా అటాచ్ చేశాను. అన్నీ ఐరన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కదా, బ్యాక్కి హుక్స్ అండ్ కాజా పట్టి ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాము. కట్ చేసి అండ్ అటాచ్ చేయడం చూద్దాము. హుక్స్ అయితే 3 ఇంచెస్, కాజా అయితే 2 ఇంచెస్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా కాజా పట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ వేస్తాం అనమాట. పైన ఇలా ఫోల్డ్ చేసి కంప్లీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ కిందన ఉన్న ఎక్సెస్ కట్ చేసుకొని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
అయిపోయిందండి. ఇప్పుడు హుక్స్ పట్టి ఇది కూడా కొంచెం పైన ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది, అసలు మనకు కనిపించదన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని వెనక్కి కంప్లీట్గా వెనక్కి స్టిచ్ వేసేసుకోవాలి. ఫస్ట్ ఆ రెండిటికి షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ వైపు పావించి తగ్గించుకుంటున్నాను. నెక్ వైపు కాదు, షోల్డర్ వైపు తగ్గాలన్నమాట. అదే ఆర్మ్ హోల్ వైపు తగ్గాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూడండి. హ్యాండ్స్కి గ్రీన్ కలర్ క్లాత్ వేస్తున్నాను. బ్యాక్ పార్ట్ వైపు లైనింగ్ని అటాచ్ చేసుకొని ఎక్సెస్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ ఆ ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలన్నమాట. 2 హ్యాండ్స్ ఫ్రిల్స్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ వైపు లోతు తీసుకుంటున్నాను కొంచెం కట్ చేసుకొని. తర్వాత హ్యాండ్స్కి కూడా లోతు కట్ చేసుకుంటున్నాను కొంచెం. కట్ చేసుకున్న వైపు ఒక మార్క్ పెట్టుకుంటున్నాను గుర్తు కోసం. ఇప్పుడు చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎటువైపు ఉందో అటువైపు పెట్టి కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి. ఫైనల్లీ హ్యాండ్స్కి కూడా ఎల్లో పైపింగ్ వేసుకుంటున్నాను. ఇంతేనండి, సింపుల్గా అయిపోతుంది. ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.